ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా ఇంట్లో బీరువాలో ఉండే హారం మీ చేతికి ఎలా వచ్చింది? అంటే మేడం, ఆ నిజం చెప్తే మా మేడం నన్ను చంపేస్తుంది. చెప్పకపోతే మేము నిన్ను చంపేస్తాం. ఆల్రెడీ చెడ్డవాళ్ల వైపు ఉండే తప్పు చేస్తున్నారు. నిజం చెప్తే మీరు చేసిన పాపం కాస్తైనా తగ్గుతుంది. చెప్పండి. చెప్తాను మేడం. మీ ఇంట్లో ఉండే మనిషానే ఆ హారం తీసుకొచ్చి మా సరియు మేడంకి ఇచ్చింది. మా సరియు మేడం, మనిషా గారు మంచి ఫ్రెండ్స్ మేడం. ఇద్దరూ కలిసి మీకు మిత్రా సార్కి వ్యతిరేకంగా చాలా పనులు చేశారు. అలా ఇప్పటివరకు జరిగిన అన్ని ప్లాన్లు వాళ్ళిద్దరూ కలిపే చేశారు మేడం. పార్వతికి లాయర్కి ఇవ్వాల్సిన పేమెంట్ కోసమే మనీషా గారు మేడంకి ఆహారం ఇచ్చారు. నాకు తెలిసిన అన్ని విషయాలు మీతో చెప్పాను. దయించి నన్ను వదిలేండి మేడం. వెళ్ళు. థ్యాంక్ యూ. ఒక ఫ్రెండ్గా, లవర్గా మిత్ర లైఫ్లోకి వచ్చి మనీషా ఇంత నమ్మక ద్రోహం చేస్తుందా? అలాంటి దాన్ని ఏం చేయాలి? ఆఖరికి లక్కీని కూడా ఆయనకి దూరం చెయ్యాలనుకుందంటే మనీషాని అస్సలు క్షమించకూడదు మావయ్య గారు. మిత్ర గారికి తన గురించి అంతా చెప్పేయాలి. ఇప్పుడే వెళ్ళి చెప్దాం, పదమ్మా. ఏంటి రాజుగారు మీరు చెప్పేది? సారీ మేడం, వాళ్ళు పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి బెదిరించేసరికి మొత్తం చెప్పేవలసి వచ్చింది. ఈ విషయం మనీషాకి తెలిస్తే తన గుండె ఆగిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఏదైతే అదయింది. మనీషాకి మ్యాటర్ చెప్పడమే బిడ్డ. ఎక్స్క్యూజ్ మీ మిత్ర. ఓకే. చెప్పు సరియు. అంతా అయిపోయింది మనీషా. మా పిఏ లక్ష్మికంతా చెప్పేశాడు. ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి మనీషా అంత టెన్షన్ అవుతుంది? ఏమై ఉంటుంది? సారీ మనీషా, ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తావో ఏమో. ఉంటాను. ఏమైంది మనీషా? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నా. లక్ష్మికి విషయం తెలిసిపోయిందా ఆంటీ? సరియు పిఏ అంతా చెప్పేశాడంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.